నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఉగాది రోజు ఇంట్లోకి కొన్ని వస్తువులు తెచ్చుకోవచ్చు అండ్ ఇప్పటి నుంచి తెచ్చుకొని అయినా సరే ఉగాది రోజు పూజ రూమ్లో పెట్టుకోవచ్చండి. అవి ఏవేంటివి అనేది నేను చెప్తున్నాను. ప్రస్తుతానికి ఏంటి అంటే పూజా రూమ్లోకి కావాల్సిన పూజకి సంబంధించిన కొన్ని వస్తువులు అయితే నేను చూపిస్తున్నాను. ఈ వస్తువులు మీకు ముందే తెలిసి ఉంటాయి, కానీ మరికొంతమందికి అవగాహన కోసం చెప్తున్నానండి. నెక్స్ట్ ఏంటి అంటే ఉగాది రోజు కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి కదా. అది ఫస్ట్ది అయితే వచ్చేసరికి ఆవు గోమాత బిడ్డది ఉన్నదండి. ఎందుకంటే ఆ గోమాతలో అందరూ సకల దేవతలు ఉంటారు కాబట్టి మనం దాన్ని తెచ్చుకొని పెట్టుకుంటే ఎంతో శుభమండి. నేను ఎప్పుడూ తీసుకొస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి అన్నపూర్ణాదేవి అండి. అన్నపూర్ణాదేవిని ఆ రోజు తెస్తే మన తెలుగు వారికి ఆ ఉగాది రోజే కొత్త సంవత్సరం కాబట్టి మన సంవత్సరం అంతా ఆహారానికి ఏ లోటు కలగకుండా ఎప్పుడు మనకి ఇంట్లో ధాన్యం ఉంటుంది అనే ఒక ఇదితో తెచ్చుకొని పెట్టుకుంటారండి. చాలా అయితే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి తాబేలు అనమాట. ఇది ఇంట్లో షోకేస్లో పెట్టుకుంటారు, కొన్ని మూలల్లో పెట్టుకుంటారు, దేవుడి దగ్గర పెట్టుకుంటారు, ఇంటి బయటను కూడా నేను కొన్ని సంఘటనలో చూశాను అనమాట. ఇది కూడా పెట్టుకోవచ్చండి, తెచ్చుకోవచ్చు. ఇప్పటి నుంచి తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఉగాది ఎప్పుడు వచ్చింది అంటే 30వ తారీఖు ఆదివారం ఉగాది అండి. మళ్ళీ 31, 29 అనేది ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 30 ఉగాది ఆదివారం వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి కవ్వం అండి. కవ్వము అందరి ఇళ్లల్లో ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. ఎవరి దగ్గరైనా లేదు అనుకుంటే ఇది కూడా తెచ్చుకోండి, చాలా శుభం కలుగుతుంది. ఆ చిలికే మజ్జిగ వలన మనకి ఉపయోగాలు ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి నెమలి పింఛం అన్నమాట. అది ఎలా అయితే మన ఫెదర్స్ అంతా విడగా ఉంటుందో మన జీవితం కూడా అలాగే ఉండాలి అని. నెక్స్ట్ ఉప్పు అండి. ఉప్పు అంటేనే లక్ష్మీదేవి. సో మనకి ఎప్పుడు ఏది అయినా సరే ఉప్పుతోనే కొంచెం చూసారా దిష్టి అయినా తీస్తారు, స్వామి ఇది కలగాలి అని చెప్పి. అలా ఇంకా కొన్ని ఉప్పు దీపం అని ఇంకా చాలా ఉంటాయి కదా, అలాంటి వాటికి ఉపయోగిస్తారు. కానీ ఉప్పు అనేది లక్ష్మీదేవికి విశిష్టత కాబట్టి మనము ఉప్పు కూడా తెచ్చుకు పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉంటుందండి, కొంచెం తీసి స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి చీపిరి. ఇది అందరి ఇళ్లల్లో ఉంటుందండి. చీపిరి కూడా మనకి దేవతతోనే సమానం అండి. కొంతమంది పడేస్తూ ఉంటారు, ఎవరు విసరొద్దు. నెక్స్ట్ పసుపు కుంకుమ. నెక్స్ట్ వచ్చేసరికి కుబేరచులండి. ఇవి కూడా తెచ్చుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఆ రోజు ఏమైనా దేవుడి ఫోటోలు ఏమన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోండి. తర్వాత వచ్చేసరికి బెల్లము ఇంట్లోనే ఉంటుంది కదా. ఇంకేమైనా సమస్యలు ఉంటే కింద కామెంట్ చేయండి.